హాంకాంగ్లో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటి వరకు కూడా 100 మంది మృతి చెందారు. 250 మంది గల్లంతయ్యారు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి రాలేదు మంటలు. ప్రస్తుతం మంటలకు కారణాలు తెలుసుకునే పనిలో అయితే అధికారులు ఉన్నారు. సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి. అపార్ట్మెంట్లోని బయట గోడలకు మరమ్మత్తు చేస్తూ ఉండగా ఈ పొగ తాగుతూ కెమెరాలకైతే చిక్కారు కొందరు వర్కర్లు. ప్రస్తుతం సిగరెట్ల వల్లే మంటలు చెలరేగినట్లుగా కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.唔俾入大埔啊嘛！哇，撞咗！哎呦！阿生，你又喺度食煙啊？ హాంకాంగ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు కూడా 100 మంది మృతి చెందారు. 250 మంది గల్లంతయ్యారు. పూర్తి స్థాయిలో కూడా మంటలను అదుపులోకి తీసుకురాలేకపోతున్నారు. మంటలకు కారణాలు కూడా తెలుసుకునే పనిలో అయితే అధికారులు ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అపార్ట్మెంట్ లోని బయట గోడలకు మరమ్మత్తు చేస్తూ ఉండగా కూడా పొగ తాగుతూ కెమెరాలకు చిక్కారు వర్కర్లు. సిగరెట్ల వల్లే మంటలు చెలరేగినట్లుగా కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. 6 దశాబ్దాల్లో కూడా ఇదే పెద్ద అగ్ని ప్రమాదం అని కూడా స్థానికులు చెబుతూ ఉన్నారు. కిటికీల వద్ద సిగరెట్ల వల్లే స్టార్టింగ్ లో అయితే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. కానీ తర్వాత మరమ్మతుల కోసం ఉంచిన పాలిస్టైన్ బోర్డులు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే కూడా మంటల తీవ్రత పెరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. ఈ అగ్ని ప్రమాదానికి కూడా ఖచ్చితమైన కారణం ఏంటో ఇంకా తెలియలేదు. అయితే మంటల వ్యాప్తి మాత్రం అసాధారణ రీతిలోనే చాలా వేగంగా ఉందని కూడా ప్రాథమిక దర్యాప్తులు అయితే గుర్తించారు. కిటికీల వద్ద బోర్డులు ఇందుకు కారణమై ఉండొచ్చని కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. మరమ్మతుల నేపథ్యంలో ఈ భవంతులకున్న కిటికీలకు పాలిస్టైన్ బోర్డులను అమర్చారు. అయితే దీనికి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిన్న అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కూడా మంటలు ఈ బోర్డులకు అంటుకున్నాయని, దీంతో వేగంగా పలు అపార్ట్మెంట్లకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు చెబుతున్నారు. బోర్డులను ఎందుకు ఏర్పాటు చేశారన్న కోణంలో కూడా దర్యాప్తులు చేస్తున్నారు. ఇంకా కూడా కొన్ని బ్లాక్లు మండుతూనే ఉన్నాయని చెప్పారు. సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే దిశలో అయితే దర్యాప్తు జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఇంకా కొన్ని బిల్డింగ్లకు మంటలు మాత్రం అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు.阿生，你又喺度食煙啊？